మీరు హోమ్ లోన్ తీసుకున్నారా? మీ ఈఎంఐ చౌకగా మారడానికి ఆర్బీఐ రెపో రేట్ను తగ్గిస్తుందని ఆశించారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం వరుసగా 9వ సారి రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచింది. దీంతో గృహరుణ ఈఎంఐ తగ్గుతుందని ఆశించిన వారికి షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో గృహ రుణాలను టాపప్ చేసుకోవాలనే దృక్పథం ప్రజల్లో పెరిగిపోయిందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అలా తీసుకున్న వాటిని ప్రజలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేస్తున్నట్లు వివరించారు. ఇది క్రమంగా పెరుగుతున్న తరుణంలో ఇది ఆందోళన కలిగించే విషయమని ఆర్బీఐ హెచ్చరించింది. కాబట్టి బ్యాంకులు, రుణాలు అందించే సంస్థలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. హోమ్ లోన్ టాపప్ వినియోగంపై కూడా దర్యాప్తు చేయాలని బ్యాంకులను గవర్నర్ శక్తికాంత దాస్ కోరారు. గోల్డ్ లోన్ మాదిరిగానే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కూడా వీటిని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాయని గుర్తు చేశారు. నిధుల వినియోగానికి సంబంధించిన నియంత్రణ నియమాలు పాటించడం లేదని అన్నారు. కొందరు వ్యక్తులు గృహ రుణం టాపప్ సదుపాయాన్ని పదే పదే ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఇది డబ్బును ఉత్పాదకత లేకుండా వినియోగించుకునే అవకాశాన్ని పెంచుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అలాంటి కేసులను సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సాధారణంగా ఒక వ్యక్తి గృహ రుణం తీసుకున్నప్పుడు అతని ఆస్తి విలువకు సంబంధించి గరిష్ట రుణాన్ని తీసుకుంటాడు. దీని తర్వాత కొన్నేళ్ల తర్వాత అతని ఆస్తి విలువ పెరిగి వ్యక్తి గృహ రుణంలో కొంత భాగాన్ని చెల్లించినప్పుడు అతను బ్యాంకుకు వెళ్లి మళ్లీ టాపప్ రుణాన్ని తీసుకుంటాడు. హోమ్ లోన్ టాపప్ చేసిన తర్వాత వారి ఈఎంఐలో పెద్దగా తేడా ఉండదు. కానీ చౌక వడ్డీకే ఈ డబ్బు వారి లిక్విడిటీని పెంచుతుంది. నిబంధనల ప్రకారం హోమ్ లోన్ టాపప్ మొత్తాన్ని ఆస్తి నిర్వహణకు లేదా దానిలో ఏవైనా మార్పులకు మాత్రమే ఉపయోగించాలి. కానీ నేటి కాలంలో దాన్ని ఇతర ఉపయోగాలకు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇటీవలి కాలంలో దేశంలో స్టాక్ మార్కెట్లో ప్రజల పెట్టుబడులు పెరిగాయి. దానికోసం గృహ రుణం టాపప్ మొత్తాన్ని వీటిలో పెడుతున్నారని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను కట్టడి చేసేందుకు బడ్జెట్లో స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నుకు సంబంధించి మార్పులు చేశారు. స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి ఈక్విటీ సంబంధిత సాధనాల్లో ప్రజలు పెట్టుబడులను పెంచడం వల్ల బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతున్నాయని గవర్నర్ చెప్పారు. జూన్ నెల నాటికి దేశంలోని వాణిజ్య బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి 10.64% తగ్గింది. అదే సమయంలో వాటికి వచ్చిన రుణాల డిమాండ్ 13.88% ఎక్కువగా ఉంది.